మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా చలపతి గారు సోది లేకుండా టమోటా ధర గురించి చెబుతున్నారు. సూపర్ అన్న. అనవసరమైన విషయాలన్నీ రోజు లాక్కోవడం వల్ల ప్రయోజనం లేదు. కాకపోతే చూసే సంఖ్య, గంటల సంఖ్య పెరిగి డబ్బులు వస్తాయని చెప్ప తాపత్రయం తెప్పించి దానివల్ల అవసరం లేదన్నా. నేను మాత్రం నా ఛానల్ ఉన్నంతకాలం ఇలాగే ధరలు 1 or 2 కట్టే కొట్టే తెచ్చే. ఇక సునీల్ గారు, అన్న మార్చి 20 డేట్కి 4 ఎకరా టమోటా నాటకం చేస్తున్నాను. అసన్ డిస్టిక్ కర్ణాటక. మార్చి 20 4 ఎకరాలు ప్లాంట్ చేస్తున్నారంట సునీల్ గారు. బెస్ట్ ఆఫ్ లక్. ఇక యశ్వంత్ రెడ్డి గారు, అన్న మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. హిందూ ముస్లిం భాయ్ భాయ్. థ్యాంక్ యూ అన్న. సారే జహాన్ సే అచ్చా హిందూ సితా హమారా, హమ్ బుల్బులే హై ఇస్కే ఏ యుల్ సితా హమారా. ఏ దేశమెగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా, పోడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు కోరం. నేను ముందు భారతీయుణ్ణి, ఆ తర్వాతనే పార్సీని అన్నారు సర్ ఫిరోజ్ షా మెహతా, బొంబాయి పట్టణపు తొలి మేయర్ గారు. అది మన అందరికీ స్ఫూర్తిదాయకం. ఇక శ్రీనివాస్ గారు, సయ్యద్ అన్న నీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. మహాశివరాత్రి శుభాకాంక్షలు శ్రీనివాస్ రెడ్డి. ఓం నమ శివాయ నమః. నాకు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన అన్నదాతలందరికీ హృదయపూర్వక శివరాత్రి శుభాకాంక్షలు. ఇక మనం మరొక పరిశీలిస్తే, హరోం హర 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 మహాదేవ శంభూ శంకర, నభూతో నభవిష్యతి ద్వితీయో నీకో నమః. ఇక శ్రీరామ గారు, చంద్రశేఖర్ గారు told that I was done plantation in March ending in 2021 also. My total investment was 4 lakh at the time in 2021, but unfortunately I lost 1 lakh rupees in 2021. Price were very low in July month. I recovered only 3 lakh from tomato crop. It is all part of farming. Success and failures is common in farmers' life. 2021 మార్చి ఎండింగ్లో నేను టమాటో పంట పెట్టాను. 4 లక్షలు ఖర్చు అయింది. కానీ 1 లక్ష రూపాయలు నాకు నష్టం వచ్చింది. కేవలం పెట్టుబడిలో 3 లక్షలు మాత్రమే నేను మళ్ళీ నాకు వచ్చింది. రైతుల యొక్క జీవితం ఇంతే, లాభం నష్టాలు 2 ఉంటాయి, అది కామన్ అని శ్రీరామ గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, శివకుమార్ గారు, ఓం నమ శివాయ. ఇక శ్రీరామ గారు, మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివుని దివ్యశక్తి మీ జీవితాన్ని శాంతి, శ్రేయస్సు మరియు సంతోషాలతో నింపుతుంది. ఓం నమ శివాయ. హ్యాపీ శివరాత్రి టు ఆల్ ఫార్మర్స్ కమ్యూనిటీ. ఇక శ్రీరామ గారు మరొక కామెంట్ పెట్టారు. అన్న ఇన్ 2021 ప్రైస్ వేర్ గుడ్ బిట్వీన్ నవంబర్ 15th to December 15th, but not in October month. Cross check with mandi owners bills, but now don't worry, they will not say easily done plantation. They will analysis first and do plantation. You don't worry farmers, and better two batches plantation, nothing to worry. 2020 సంవత్సరంలో నవంబర్ 10 నుంచి డిసెంబర్ 15 వరకు ధరలు బాగానే ఉన్నాయి. కానీ అక్టోబర్ నెలలో కాదు. కావాలంటే మీరు అప్పటి బిల్లులు తీసి చెక్ చేయండి. బట్ ఏది ఏమైనా కూడా 2 స్టెప్పులుగా 2 బ్యాచెస్ ప్లాంటేషన్ ఈజ్ బెటర్. ఆందోళన చెందకండి. 2 ఒకేసారి పంట వేయకుండా 2 సార్లుగా వేయండి, 2 అదులుగా వేయండి. అది మనకు అనుకూలం. టెన్షన్ లేదు, ఆందోళన లేదు అని చెప్పి శ్రీరామ గారు కామెంట్ పెట్టారు. బట్ ఈ మధ్యలో బట్ నౌ డోంట్ వరీ, దే విల్ నాట్ సో ఈజీలీ డన్ ప్లాంటేషన్. అప్పుడు ఉన్నది ఈజీ, ఇప్పుడు ప్లాంటేషన్ కాదు. దే విల్ అనాలిసిస్ ఫస్ట్ అండ్ డూ ప్లాంటేషన్. ఈ డోంట్ వరీ ఫార్మర్స్, అండ్ బెటర్ డూ టూ బ్యాచెస్ ప్లాంటేషన్, నథింగ్ టు వర్రీ. ఇక మనోహర్ గారు, హాయ్ అన్న, మార్చ్ అండ్ ఏప్రిల్ మంత్ ప్రైస్ అనాలిసిస్ వీడియో చేయండి. మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉంటుంది, చెప్పండి. మార్చ్ అండ్ ఏప్రిల్ ఇదేమైనాక మార్చి ఏముందన్న కేవలం 5 రోజుల సమయం మాత్రమే ఉంది. చూద్దాం. మార్చి 3వ వారంలో కానీ 4వ వారంలో కానీ దీని గురించి మాట్లాడదాం. బట్ మార్చి ధరలు మాత్రం ఇప్పట్లో చెప్పలేము. ఐఎమ్ వెరీ సారీ.
హాయ్ అన్న, మాది పలంనేర్. ఈ ఇయర్ రేట్లు రావాలంటే 2020, 2023 ఇయర్ రేట్లు వస్తాయి అన్న, పక్కా చూసుకోండి. ఈ ఇయర్ రేట్లు రావాలంటే 2020, 2023 ఇయర్ రేట్లు వస్తాయి. ఈ సంవత్సరం 2020 మరియు 2020 సంవత్సరం వచ్చే రేట్లు ఖచ్చితంగా వస్తాయి, పక్కా చూసుకోండి అని చెప్పి ఢిల్లీ ప్రసాద్ గారు పలంనేర్ కామెంట్ పెట్టారు. అన్న, నెక్స్ట్ మంత్ టమోటా 24 kg బాస్ 250 నుంచి 350 ఓన్లీ. మై గెస్, టెల్ మీ యువర్ గెస్ అన్న. సంతోష్ గౌడ్ గారు, రేపు నెల మార్చిలో. ప్రస్తుత వాతావరణం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది అన్న, బట్ వెయిట్ అండ్ టమాటాలు ఎప్పుడు ఏంటంటే మనం చెప్పలేము. కేకే సర్వే టమోటా సర్వేకు వచ్చి టమోటా రేట్ చెప్పితే బాగుండు. కుమార్ రెడ్డి గారు అన్న, కేకే సర్వే మన రాష్ట్రం వరకు అయితే ఓకే అయింది. గతంలో వైకాపాకు 153 సీట్లు కానివ్వండి, ప్రస్తుత కూటమి ప్రభుత్వం గెలుచుకున్న 160 సీట్లు కానివ్వండి, ఆయన పక్కాగా చెప్పారు. బట్ ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం ఆయన సర్వే తప్పింది. ఆమ్ ఆద్మీ పార్టీ రావచ్చని ఆయన అంచనా వేశారు, కానీ అనూహ్యంగా అక్కడ బీజేపీ వచ్చింది. మనం మానవ మాత్రం అన్నా ఒక్కోసారి అంచనాలు తప్పుతాయి. కేకే సర్వే టమోటా అంచనాలు అంటే తప్పులేదు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం. మరొక మారు అన్నదాతలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. పండగ రోజు, అందుకే వీడియో చాలా తొందరగా రికార్డ్ చేస్తున్నాను. సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చిన కామెంట్లు ఇందులో రాకపోవచ్చు. దానిని రేపు మీకు చదివి ఏమైనా ముఖ్యమైన ఉంటే మళ్ళీ వినిపిస్తాను. ప్రస్తుతానికైతే వీడియో తొందరగా రికార్డ్ చేయడం జరిగింది పండగ అని చెప్పి. మరొక మారు మీకందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.